అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖపట్నం గాజువాక సుందరయ్య కాలనీలో ఇసుక అదుపు తప్పిన లారీ. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి. కూటమి ప్రభుత్వంతోనే ప్లాంట్ పరిరక్షణ. ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ మోసం చేసిన చంద్రబాబు. శ్రీ స్వామివారి సన్నిధిలో 31/12/2024 నుండి 17/1/2025 వరకు పగల్పత్తు ఉత్సవములు. పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. తనకు ఎలాంటి హైకమాండ్ లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం గాజువాక సుందరయ్య కాలనీలో ఇసుక లారీ అదుపు తప్పి ఎదురుగా ఉన్న షాపులోకి దూసుకొచ్చింది. అక్కడ జిరాక్స్ కోసం వచ్చిన 60 సంవత్సరాల వెంకటరమణ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే ప్లాంట్ పరిరక్షణ. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. కష్టాల నుంచి ప్లాంట్ను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే వామపక్షాలు, వైసీపీ నేతలు అర్ధరహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాతగాజువాక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎంపీ భరత్ను కలిసి ప్లాంట్ పరిరక్షణ విషయమై చర్చిస్తే దానిని వేరే కోణంలో చూపిస్తూ విమర్శలు చేశారని ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. ఎంపీ భరత్, రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు ప్లాంట్ విషయమై అనేక
మార్లు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారని, అలాంటి నేతలపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు పంచదార్ల ఉగ్రం, నంబారు దేముడు, బలిరెడ్డి సత్యనారాయణ, నమ్మి అప్పారావు, భోగురాజు, మంత్రి అప్పారావు, నంబారు చిన్నదేముడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని విస్మరించడం జరిగింది. భవన కార్మికులకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫండ్స్ని, నిధుల్ని మళ్లించడం జరిగింది. శ్రమశక్తి అవార్డులు విషయమే మర్చిపోయింది. అటువంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం రావడం, నారా చంద్రబాబు గారు నాయకత్వంలో కార్మిక వర్గంలో ఒక ఆశాకిరణాన్ని నెలకొల్పారు. రేపు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించి శ్రమశక్తి అవార్డు ఇవ్వడానికి ఆల్రెడీ కార్మిక శాఖకి సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా కార్మిక వర్గానికి ఈ రోజున భవన కార్మికుల డైరెక్టర్ చైర్మన్ పోస్టు రామరాజుకి ఇవ్వడం వల్ల మేము అంతా హర్షం వ్యక్తపరుస్తున్నాం. ఈ రోజున విశాఖపట్నం ఈ ప్రాంతంలో పరిసర ప్రాంత కార్మిక వర్గానికి, అసంఘటిత కార్మిక వర్గానికి టీఎన్టీసీ తరపున నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ గత 5 సంవత్సరాల్లో చెప్పి కాకుండా గతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్లాన్ రక్షించింది టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికీ తెలుసు. ఈ రోజు కూడా ఈ ప్లాన్ కాపాడేది ఏదైతే కూటమి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు చేయడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ, సిఐటియు, ఏఐటిసి, వైఎస్ఆర్తో కలుసుకొని వీళ్ళు ముగ్గురు ఒకే దారిని ఏంటంటే ప్యాకేజీ అని ఖచ్చితంగా ఏదైతే సిఐటి, సిపిఎం ఉందో ఖచ్చితంగా విజయసాయిరెడ్డితో ఆ రోజు అన్ని మాటలు పలికిన వాళ్ళు ప్యాకేజీ తీసుకొని ఇదే అయోధ్య రాము ఎక్కడ మాట్లాడుకుంటా ఆయన ఉన్నాళ్ళు పక్క వెళ్ళిపోయాడు. ఈ రోజు మళ్ళీ అయోధ్య రాము గారు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అంటే ఎవరైతే తిడతారో పని చేస్తారో ఆ వ్యక్తిని మళ్ళీ వీళ్ళు తోలనాడడం, లేకపోతే ఇలా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. రానున్న రోజుల్లో ఈ కమ్యూనిస్టులకి మళ్ళీ ఏదో అక్కడక్కడ మేము మా భిక్ష వాళ్ళు మేము పోటీ పెట్టకంటే వదిలేసింది 1-6 వస్తున్నాయి. అది కూడా వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం మొత్తం కమ్యూనిస్ట్ ఉనికిపోయింది. వాళ్ళు సక్రమంగా ఏదో డోలు కట్టుకొని దండుకోవడం కాదు, సమస్య సృష్టించి ఆ సమస్యను సాల్వ్ చేయాలి. ఆ సమస్యను సాల్వ్ చేయరు. దాని మీద డబ్బులు సంపాదించి డబ్బులు దండుకొని ఆ కార్మిక వర్గాన్ని లేకపోతే ప్రజల్ని అనాథగా చేసి మధ్యలో వదిలేస్తారు. ఇది ఈ కమ్యూనిస్టులకి ఇది తగదు. రానున్న రోజుల్లో వాళ్ళకి తగిన ఆల్రెడీ జరిగింది, ఇంకా సాధ్యత జరుగుతుంది. ఇప్పటికైనా మేలుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మోడీ గారు కానీ, పల్లా శ్రీని గారు క్లియర్గా చెప్పారు, నేను ఈ నిర్వాసితుల కోసం ఈ ప్లాంట్ కోసం అవసరం నా పదవిని త్యాగం చేస్తానని చెప్పారు. ఇంకా అంతకంటే అది కాని పక్షంలో అని చెప్పారు. ఆయన పైన ఆయన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఈ 10 సంవత్సరాల నుండి ఇప్పుడు అయిపోవాలంటే అది అయ్యేది కాదు. దాన్ని గాడిలో పెడుతున్నారు. దాన్ని గమనించి అందరూ ఇచ్చేయాలి. అలాగే పిఎఫ్ స్టీల్ ప్లాంట్ లో గతంలో 40-30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన ఉద్యోగులు ఐర్ పెన్స్ కోసమే డబ్బులు కట్టాం. అది ఏంటంటే 3 నెలల్లో మీకు పేమెంట్ సెటిల్ చేస్తామని చెప్పింది. నేటికి సంవత్సరంన్నర అయిపోతుంది. కనీసం పిఎఫ్ కోసం ప్రతిసారి మీటింగ్లు అవుతున్నాయి. ఆ సెంటర్లో కూడా మీటింగ్ పెడుతుంది. అది త్వరగా క్లియర్ చేస్తారని ఇక్కడ ఉన్నటువంటి వడ్డీలు బ్యాంకులో వేసుకున్న దానికి మేము వడ్డీ తీసుకునేదో ఇదేవారు. ఇప్పుడు అది అక్కడ కట్టేయడం వడ్డీ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని త్వరగా చేస్తారని చెప్పేసి కోరుకుంటూ నేను కళ్యాణం 100% కార్మికులతో ఓట్లో గెలిచాడు. ఆయన వేళ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, పల్లా శ్రీనివాసరావు గారి మీద, భరత్ మీద కూడా ఆయన ఇష్టం మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు. తెలుగుదేశంతో పాటు మీకు సిపిఐకి, సిపిఎంకి ఎక్కడ పొత్తు లేదు. పల్లా శ్రీనివాసరావు గారు పార్టీ నేతలంతా కలిసి ఏదో పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వదిలిపెడతామని తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని అందరినీ డ్రాప్ చేయించి సిపిఎంకి ఇచ్చారు టౌన్షిప్ 78వ డివిజన్. ఇవాళ ఆయన కూడా మా పార్టీని కూటమని తోలాడుతూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? బొడ్డు గంగారాం గారు, మీరు వార్డు కార్పొరేటర్గా ఉన్నారు కదా, ఫస్ట్ మీరు మీ వార్డు కార్పొరేటర్కి రాజీనామా చేయండి. ఈ ఉద్యమం ముందు నడిపించండి. మీ వెనకాల మేము ఉంటాం. కార్మిక సంఘాలు శక్తికి మించి పనిచేస్తూ ఉన్నాయి. ఏదో ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం మేము అంతకన్నా ఎక్కువ మాట్లాడగలం. కానీ మాకు అది సాంప్రదాయం అడ్డొస్తుంది. మాకు కొన్ని విధి విధానాలు ఉన్నాయి.
కాబట్టి సిఐటి సిపిఎం అనేది ఎందుకు నిందిస్తామంటే ఇప్పుడే కాదు, 1995లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో మాట్లాడుతున్నారు, స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాను, నేను ఆల్రెడీ ప్రధానమంత్రి గారితో మాట్లాడుతానని చెప్పినప్పుడు కూడా వాజ్పేయి గారితో ఉద్దేశపూర్వకంగా మన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి 95లో గురుమూర్తి రెడ్డి గారు ఎంత పోటీ చేశారు. ఆ టైంలో రాజకీయ దురుద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి గురుమూర్తి రెడ్డి గారు పోటీ చేస్తున్న టైంలో ఆయనతో మిలాఖత్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు తన సభని రసాభాస చేసి ఆయన మాట్లాడుతున్నప్పుడు కావాలని చెప్పులు రాలేశారు. కానీ ఆ టైంలో అన్ని చేసిన వాళ్ళ చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో ఈ ప్లాంట్ సెంటిమెంట్ ప్లాంట్ ఆంధ్రాలో పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ విశాఖ మాత్రమే అని చెప్పి దాన్ని కాపాడి ఆవేళ 1336 కోట్లు ఈక్విటీగా అప్పులు ఈక్విటీగా మార్చడం వల్ల 20 సంవత్సరాల లాభాల్లో నడిచింది. ఇప్పుడు మీరు చెప్తున్నాం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, మేము చేస్తాం, పోరాట కమిటీలో మేము ఉన్నాం, కానీ మేము ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని ఏదో అనాలని ఉద్దేశం కాదు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కూడా ఎవరు విజయసాయి రెడ్డి గారు అన్నారు, నేను స్టీల్ ప్లాంట్ నుంచి ఆమరణ చేస్తాను, చేయండి, ఏ పార్టీ ఉద్యమం చేసి స్వాగతిస్తాం. పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ చేయబట్టి ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి చేస్తున్న ప్రభుత్వాన్ని, కాపాడే ప్రభుత్వాన్ని, రక్షించే ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే తెలుగుదేశం కానీ కూటమి నాయకులు కానీ ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికైనా సిపిఎం వారు దీన్ని అర్థం చేసుకుని ఉద్యమాన్ని దూట్లు పొడిచే మార్గాన్ని విడనాడాలని, పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని సహకరించాలని, ఇది పూర్తిగా 100% ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి పెద్దలందరూ హామీ ఇచ్చారు. కాబట్టి ఈ అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి టీఎన్టీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది 32 మంది బలిదానాలతో వచ్చిన ప్లాంటు, సుమారు 60 గ్రామాలు ఖాళీ చేసిన తర్వాత ఈ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. ఇది 100% ప్రభుత్వ రంగంలో నిర్మిస్తామంటేనే ఆ రోజు భూములు ఇచ్చారు డిపిసి అందరూ నిర్వాసితులు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2 ఎకరాల నుంచి 1000 కోట్లు ఎలా సంపాదించారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆ రహస్యం ఏంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. కార్యక్రమాలు, వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు, పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు, ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజల్ని మెప్పించలేకపోయామా, లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా, లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని, గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. మీ అందరికీ తెలుసు, రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ, తద్వారా 130,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానీ, లేదా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో, తద్వారా 2.5 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. అనేక సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, ఇలాగ 5 సంవత్సరాల్లో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాం. రామాయపట్నం పోర్టు కానీ, బందర్ పోర్టు కానీ, లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. దానికి నాంది పలికాం. దేశవ్యాప్తంగా 11 ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే
3 ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంతకాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ, వైద్య రంగంలో దాదాపు 50,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ, నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేనివల్ల తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు, వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా పార్టీ నాయకత్వం కానీ సమీక్షించుకునేటువంటి దానికి మొన్నటి ఫలితాలు అనేక పాఠాలు నేర్పించేటువంటి దాంట్లో ఈ సంవత్సరం సందేహం లేదు. అయితే తీరా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది 7 నెలల్లో? శ్రీ స్వామివారి సన్నిధిలో తేదీ 31/12/2024 నుండి 17/1/2025 వరకు పగల్పత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి, దారోత్సవములు, కనుమ పండుగ సందర్భంగా ప్రతిరోజు ఉదయం దేవాలయంలో శ్రీ స్వామివారి తీరువీధి విశేష ఉత్సవములు జరుగును. కావున తేదీలలో నిత్యము జరుగు శ్రీ స్వామివారి అర్జిత సేవలు అన్నియు రద్దు చేయబడును. शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम. श्री 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ధనశుద్ధ ప్రతిపత్తని పురస్కరించుకొని ఈనాటి నుంచి ధనశుద్ధ దశమి వరకు పగల్పత్తు ఉత్సవములు జరుగుతాయి. అధ్యయనోత్సవం అంటాం దీన్ని. ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఈ సందర్భంలో ధనశుద్ధ ప్రతిపత్తి నాడు ఆరంభించి దశమి వరకు 10 రోజులు దివ్య ప్రబంధ గానం జరుగుతుంది. సేవాకాలం గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినియాని పైన వేడామంటపంలో పురపాటును అనుగ్రహిస్తారు. సుమారుగా చతుర్గమనంతో వయారి నడకలతో స్వామివారు 1 గంట వ్యవధితో పురపాటు ఉంటుంది. అయ్యవారి సేవ అంటాం ఇది. అదైన తర్వాత ఆస్థాన మంటపంలోకి వేయించేసి ఆస్థాన మంటపంలో విశేష ఆరాధన అయిన తర్వాత ధూపదీప సమర్పణం అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం జరుగుతుంది. సేవాకాలం అయిన తర్వాత విశేష నివేదనం, మంగళాశాసనం, శాంతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఈ సమయంలో సుమారుగా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఇది విశేషమైన ఉత్సవం. ఇట్లా ప్రతిరోజు అంటే ఈనాటి నుంచి ఆరంభమయ్యి ప్రతిరోజు దశమి వరకు అంటే జనవరి 9వ తారీఖు వరకు అధ్యయనోత్సవాలు, పగల్పత్తు సేవలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి నాటి నుంచి 10 రోజుల పాటు రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. రాపత్తు ఉత్సవాలలో రోజుకొక అలంకారం చొప్పున సాయంకాలం సుమారు 5 గంటల ప్రాంతంలో స్వామి గ్రామ తిరువీధికి వేయించేస్తారు. గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో ఆళ్వారులతో కూడి ఆ గ్రామ తిరువీధికి వేయించేస్తారు. గ్రామ తిరువీధి అయిన తర్వాత లోకల్కి వేయించేసిన తర్వాత ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత రాత్రి ఆరాధన ధూపాంతం అయిన తర్వాత మళ్ళీ ఆస్థానంలోకి వేయించేసుకొని విశేష ఆరాధన అయిన తర్వాత శంగోలం. ఈ 10 రోజుల పాటు వేద, పురాణ, ఇతిహాస, దివ్య ప్రబంధాదులన్నీ అనుసంధానం చేస్తారు. ఆవృత్తి పారాయణం చేస్తారు. ఆ పారాయణాల తరువాయి ఏ రోజు తరువాయి ఆ రోజు స్వామికి దర్బారులాగా శంగోలం అంటాం దీన్ని, స్వామి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత నివేదనం, దివ్య ప్రబంధ సేవాకాలం, తిరువాపుడి సేవాకాలం అయిన తర్వాత శాంతమరగోష్ఠి, తీర్థ వినియోగం, ప్రసాద వినియోగం అయిన తర్వాత స్వామివారి ప్రధానాలయంలోకి వేయించేసిన పల్నాడు జిల్లా
ఎల్లమందలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేసి ఆమె కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించాలని, శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి. మీ హస్బెండ్ చనిపోయాడు, కరోనా వచ్చి చనిపోయాడు. కరోనా సమయంలో సెకండ్ వేవ్. అంటే ఎంత ఏజ్ ఎంత అప్పటికైంది? ఏమన్నా అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ అవన్నీ? ప్రేయర్కి వెళ్తాను. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు కట్టే పని ఉండదు. ఇంకేంటమ్మా, ఏంటి చెప్పండి మీ కష్టాలు? మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నప్పుడు కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము ₹3,000 డబ్బులు కట్టుకుంటున్నాం. తనకు ఎలాంటి హైకమాండ్ లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలే తన హైకమాండ్ అని చెప్పారు. దేశంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు. 7 కొండలు మీరు చూస్తే గొల్ల 7 కొండలు. ఈయన రజికు కులస్తుడు. ఈయన కూడా చూశాను. మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు, సురేష్ ఉన్నాడు. అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు. భార్య అంజలి ఉంది. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఒకైతే మోక్షిత్ ఒకడు, ఇంకొక మోక్షజ్ఞాని. 2 పిల్లలు. 2 పిల్లలకు కూడా మళ్ళీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అది వాళ్ళకు ఉండే అభిమానం పార్టీ పైన. అందుకే నేను చూశాను, మెయిన్ రోడ్లోనే ఇల్లు ఉంది. వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా. ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని, కాఫీ పెట్టడం కష్టం కాదు. ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి పని చేసుకుని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. అందుకే మీరు చూస్తే దీపం 1 కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా. మీరు మర్చిపోయారు. అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు అటు ఇటు వేస్తారు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మళ్ళా వచ్చిన తర్వాత 5 ఏళ్లు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా నిన్నుకుంటారు. నేను మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్ని బాగా చేస్తే ఎవరన్నా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఒకసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి, లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్ళిపోయే పరిస్థితి వస్తారు. లేకపోతే మొదటి నుంచి గాని 2004లో గాని మనం గెలుసుంటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడుండేదో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను. రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను. మా ఆడబిడ్డలు చాలా మంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెలు పోయిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకని 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అందుకే చేద్దామని చెప్పి చూశాను. చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా. ఆయనకిచ్చా, ఆయన కొడుక్కిచ్చా, అదే మరి కోడలకు గుడిచి అందరం కలిసి కాఫీ తాగేసి వచ్చాం. అదొక అనుభూతి. చేసిన పనికో ఒకసారి తృప్తి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడూ దూర
దూరదృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది, అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే అది ఆలోచించాను. కష్టపడే కుటుంబం, కొడుకైతే ఎలక్ట్రీషియన్ గా ఉన్నాడు, ఆయనైతే సైకిల్ షాప్ పెట్టుకొని అక్కడంతా కూడా సైకిల్ షాప్ రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి మెషిన్ కావాలంటే ఒక 60,000 అవుతుందంటే ఇమ్మీడియట్ గా కొనిమ్మని చెప్పి కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. ఇమ్మీడియట్ గా మెషిన్ ఇస్తారు. అదే మాదిరిగా ఆయనకి దగ్గర ఒక ఇల్లు కూడా 2,50,000 రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరికి చెప్పాను. అవసరమైతే పార్టీ కూడా ఇస్తాం. ఒక 5-6 లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక 2-3 లక్షలు అయితే పార్టీనే ఇస్తాం. ఎందుకంటే ఈ రోజు పార్టీని నమ్ముకొని 90 లక్షల మంది మెంబర్స్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసారు, కష్టపడ్డారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి. అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన అంటే తెలుసుకుని ఓట్లేసే పరిస్థితి వస్తారు. అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో అని ఒక ప్రోగ్రాం పెట్టాను. రేపు జనవరి 1, ఈ రోజు డిసెంబర్ 31. ఇది మామూలుగా జనవరి 1 పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి 2వ తారీఖు ఇస్తాం అనుకుంటారు. నేను ఆ విధంగా ఆలోచించలా. నేను జనవరి 1వ తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా 31వ తారీఖున మళ్ళీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరికి వచ్చాం. ఒక రోజు అడ్వాన్స్ గా మీ అందరికీ ఈ రోజు పెన్షన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీ అందరికీ ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం. రేపే నూతన సంవత్సరం 2025. ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో. నేను చూసా